పోయినాడనే పొద్దుగాల పోయినాడు. మరి ఆడ తిరుగుతుండో యావో. ఓ సావులారా, ఓ మారాజు, నా మొగుడు భర్త పెనిమిటి ఆయన్నే ఉన్నా చూసినారంటే మీరా? ఓ ఎగురు సామె నువ్వు ఓపే ఎగురు సామె. అది గారు ఇది బొమ్మ దిమ్మె, అదే నిన్న లేదు. ఇదేంటి దిమ్మె బొమ్మ అర్థం కాల. బొమ్మ ఇది బొమ్మ కాదు మనిషే. ఎవరమ్మాయి నీవు? ఓ సామె పెనిమిటి ఆయన్నే ఉన్నా చూసినారంటే మీరా? ఆగు ఆగు ఆగు, ఏదో కన్ఫ్యూజన్ లో ఉన్నాను నేను. భర్త మొగుడు, మొగుడు 2, భర్త 3, పెనిమిటి ఆయన. ఒరియా ఎంతమంది ఉంటారు ఏందమ్మా? ఓ అంతమంది కాదు సావ్యా. అంటే నాకు ఎప్పుడు ఎట్ట అనిపిస్తే అట్ట మిలుచుకుంటుంటానయ్యా. ఒకటేనా ఇంతకే? అంటే పొద్దుగాల అనుకో ఓ మొగుడో అంట, కాత ఎండబడింది అనుకో ఓ పెనిమిటే అంట, మంచిదే. ఇంకా ఎండబడింది అనుకో ఓ ఆయనో అంట. ఇన్ని పిలుపులు మాకు లేవే. కాత చల్లబడింది అనుకో డార్లింగే అంట. ఆహా, పొడుగుపోయింది వారు. ఇంతకీ నీ వచ్చిన అసలు విషయం ఏమిటి? ఓ సాములారా, మీ అందరికి పెట్టడం మర్చిపోయింది ఆ సామె. మాయ్ ఆగాగు, అసలు పెట్టేది ఏమిటి? ఓ సావ్యా, నా మొగుడు వచ్చి పెడితే పెట్టించుకుంటారు కానీ నేను పెడితే పెట్టించుకోలేను సావ్యా. నీ మొగుడు పెట్టేది వేరు, నువ్వేం పెడతావు? నేనేం పెడతా సావ్యా? దండం కదండి సావ్యా, దండాలి కదండి. ఓ సాములారా, దండం సాములారా. కొంచెం 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 యావంట దగ్గర పెద్దిల్లు అని చెప్తున్నావు కదా, నీ ఇల్లు 1 ఎకరానికి ఉంటుందా? 1 ఎకరం మోయినంగా. ఓ ఇడు మాకమేంది సావ్యా, కొండల్లో తొండలు బట్టి ఓడాలన్నాడు ఈడ. పెద్దిల్లు అంటే మరి శంకరరావు గారు, పెద్దిల్లు అంటే మరి 1 ఎకరానికి ఉంటే కదా పెద్దిల్లు అనేది. అట్ట కాదు సావ్యా. ఏమిటి? నీకు ఒకటి చెబుతా ఇను. ఏమిటి అది? ఎంతవా కంటవా? వింటాను, చెప్పు. దూరంగా ఉండి వింటవా? వీళ్ళిద్దరు వాళ్ళిద్దరా? నేను వచ్చిన కాలు కొట్టుకునే పని మీదే ఉన్నరా? ఏమిటి అది? అదే ముందు పక్క ఉంటలా డవలక్క, అదే ముందు పెట్టుకొని కొట్టుకునే పని మీదే ఉన్నరా? ఈ పిల్లాడు మూతి పెట్టి ఊపే పని మీదే ఉండు. ఈ పిల్లోడేమో వచ్చమ్మ చేతులు పెట్టి వచ్చే పని మీదే ఉన్నడా? వాళ్ళ వృత్తి వాళ్ళు ఒత్తుకుంటారు, ఊదుకుంటుంటారమ్మా. వాళ్ళు ఊదకపోతే వాళ్ళందరూ తలా ఒక పని చేస్తే నువ్వు వస్తాడు అంట స్వామి. ఏం మాట్లామ్మా?
మరి మహానుభావులు, కళాభిమానులు, కళాపోషకులు, కళాకారులు, భక్తుల శ్రీనివాసులు గారు ఈ ముక్తి వేషం మీద మమ్మల్ని అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ, గౌరవిస్తూ మరి ఒక 116 కానుకగా ఇచ్చున్నారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ కైలాసవాసుడు, ఆ పార్వతి పరమేశ్వరులు ఎల్లవేళలా కాసి కాపాడాలని, వారికి అష్టవసరి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని ఆ భగవంతుని మరి ప్రార్థిస్తున్నాము. ఓ సామె, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే ఓ చెడు ఒత్తాడు ఎంచడానికి వచ్చిన అమ్మాయి. నేను ఉత్తోని కాదు, నేను ఏదో పని మీద వచ్చావు. మన సంగతి నీకు తెలుసు కదా. నేను ఎవరో తెలుసు అంటే సామె, నేను మా ఆదిగోళ్ళ పిల్లలు కదండి సాములారా. అందుకేనమ్మా నేను చూసినప్పుడు అన్నమాట కొంచెం దూరం ఉండి మాట్లాడమన్నా. దగ్గరికి వస్తే ఏమైందంట? మళ్ళా స్నానం చేయాలి కదా మేము. ఓ అమ్మ, మేము అంటే మమ్మల్ని తాకితే మీరు స్నానాలు చేయాలా? లేదమ్మా, నేను స్నానం చేశాము. అంటే మమ్మల్ని తాకపోతే మీరు స్నానాలు చేయరా సామె? అలా కాదు, రోజు 2 ఎత్తులు చేస్తాం మేము. 2 ఎత్తులు చేయాలి, ఉదయం సాయంకాలం. ఎత్తులు అంటే అని సామె? 2 పూటలమ్మా. ఓ సిడికి 2 పూటలు అంటే రాలేదు, ఎత్తులు అంటే ఎత్తులా? సాయంకాలము. నీకు 2 ఎత్తులు తెలుసా సామె? 2 ఎత్తులు తెలుసు, 4 ఎత్తులు తెలుసు. 2 ఎత్తులు అని చెప్పు సామె. 2 ఎత్తులు స్నానమమ్మా, ఉదయం సాయంకాలము. 2 ఎత్తులు నీకు తెలుసా తెలీదా? తెలియదులే. నీకు తెలిసిన ఎత్తులు ఏమిటి? నాకు తెలుసులే స్వామి, నీకు తర్వాత చెబుతాను. ఓ సామె, మాది వాళ్ళ పిల్లలు కదంటే సామె. సరేనమ్మా, ఎందుకు వచ్చావు ఈ బజారుకి? ఇంకా తీవ్రంగా చెబుతాను సామె. చెప్పు. నేను తెలిసిందా? ఇంతగా మీ ఆయన పేరేమిటి? ఓ సామె, నేను మన ఊరు ఎట్టి మన మాదికి అక్కడ పెళ్ళాను కదంటియా. వాడవారం అయితే వద్దమ్మా. యావే వాడవారం అయితే బొడ్లో పెట్టి తిరుగుతున్నట్టుగా. బొడ్లో పెట్టుకొని తిరుగుతున్నట్టుగా ఎప్పుడు? లేదు సామె, వాడు ఎప్పుడైనా బాగానే పెడతాడా? అదే బొడ్లో పెట్టుకొని తిరుగుతున్నట్టుగా. బొడ్లో పెట్టడా? పెట్టే కాడ పెడతాడా? పెట్టే కాడనే పెడతాడా? సరే, ఇంతకీ ఎంతమంది పిల్లకాయలు? నేను మన పోతి పొగల కోడలు కదండి సామె. పిల్లలా? అది ఎందుకు అడుగుతావు సామె? అదే పెళ్ళి వయసు చాలా కనపడుతుంది కదా. అసలు ఆ మాటలు ఎందుకు అడుగుతావు సామె? అదేందమ్మా, నాకు పెళ్ళయ్యి 8 సంవత్సరాలు అయ్యింది. సంవత్సరాలు ఏదేమిటమ్మా? సామె 8 సంవత్సరాలు అయిందా? ఓహో, సంవత్సరములు. అయ్యే. 8 సంవత్సరాలు అయింది. యాడికి 4 పుట్టుంటాలే. అది ఎందుకు అడుగుతూ ఊరుకో సామె. అదేంది? నాకు పెళ్ళైంది కాడ నుంచి నా మొగుడు పని మీద కూర్చొని గాని దాని మీద 4 పోట్లు పొడిచి కానీ నేను ఎరుగుతున్నంటే సామె. ఓ మాయ్, ఇదేదో ఇంటానికి ఘోరంగా ఉంది కానీ అసలు దాని మీద పొడిచేదేంది? మా ఆయన సామె పెళ్ళైన కానించి పని మీద కూర్చొని గాని ఇంతవాటికి దాని మీద 4 పోట్లు పొడిచి కానీ నేను ఎరుగుతున్నంటయ్యా. అయితే మంత్రులు గారు ఇంతవాటికి అయితే 8 సంవత్సరాల నుండి న్యాయం జరగలైతే పనికి మంచి పనోడే. పొద్దుగాల నిద్ర లేక తలిగిపోతాడు. తాటి తోపు లేకపోయి కుతికాన తాగొస్తాడా. నేను పోయి అతకతా కూడి పెడతామని బువ్వా. అదేలే బువ్వేలే పోయి అతకతా కానరాడు. ఏ తాగుబోతు చచ్చినోడితో నాకెందుకులే పని చెప్పని ఆ చెంబు తప్పేలా దోముకొని అంత సంగటి ముద్దండుకుంటా. దాంట్లోకల్లా మొన్న ఆదివారం కోసారు చూడు. ఏమిటది? మొన్న ఆదివారం కోసి లేదంటే స్వామి కుర్రదోడ బర్రితోట స్వామి
ఎక్కువసేపు మాట్లాడకూడదు, ఎక్కువసేపు. ఊరందరికి సగం ఎత్తే మా ఇంటికి మాత్రం సగం వస్తుంది. అదేంటది? ఓ తోలు గాని, ఎముకలు గాని, కాళ్ళు గాని, పొట్ట పేగులు గాని. అందుకని మమ్మల్ని పెద్దింటి వాళ్ళు అంటారయ్యా. అయితే అవి వండుకొని మీ ఆయనకి పెడదామని పెట్టుకోండు. వచ్చాడా? ఎప్పుడుకో వస్తాడు, రావటానికేమో. అప్పుడు నేను నిద్రపోతుంటా. సరే నిద్రపోయినట్టు ఊరుకుంటాడా? లేపడా? వచ్చి వచ్చి పడుకుంటాడా? పడుకున్న కాల్చి వరకు పెట్టే పని మీద ఉంటాడు సామె. అమ్మాయి అంతమ్మా పెట్టే తెలీదు నీక? అంటే నువ్వు ఇంటికాడ పెట్టవా సామె? నేను ఇంటికాడ ఉంటే కదా నేను పెట్టడానికి. ఏమబ్బా నువ్వు ఆయన పెడతావా పెట్టవా? ఓసి దానోడే కాదా సామె? నువ్వా? ఆయన ఏం పెడతాడు? పెట్టి సన్నగా పెట్టుగా. ఓసి గుర్రకు కదండి సామె. వాడు మంచం కింద దూరి గురక పెట్టే పని మీద ఉంటాడా? నువ్వు నన్ను పడుకోనీడు, వాడేమో గురక పెట్టి నిద్రపోతుంటాడు. చాలా ఇబ్బంది అది. ఈ తాగుబోతు సచ్చినోడితో నాకేం పనులు అని చెప్పి చెంబు తప్పేలా దోముకొని అని ఎండి తునకలల్లా అవి వండుకొని ఆడబెట్టుకుంటా. ఈడట్ట పని చేయలేడని నేను అట్ట ఊరుకునేది సామె. నువ్వు ఎట్ట ఊరుకుంటావులే మంచి. నేను గత వయసులో ఉంటే వాడట్ట చేయకపోయా. అందుకని నేనే పోయి పైన కూర్చొని కథ 4 పోట్లు పొడుచుకొని అది తీసి ఆడబెట్టి వస్తుంటా సామె. తేడా ఉంది ఎవరు? నువ్వు ఒక్కదాన్ని ఇప్పుడు చూడదమ్మా. వాడు గుట్టక నేను గుట్టక మా ఆసవ మరి చెప్పులు ఎవరు కొడతారు సామె? ఓహో, నువ్వు చెప్పుల గురించి చెప్తున్నావా? నువ్వేమనుకున్నావా? నేను ఏమిటో ఏమనుకున్నావు సామె? ఏటో పోయిందిలేమ్మా. ఎందుకు ఆయవారం అన్నాళ్ళు సామి తాగుపోతే సచ్చిన వాళ్ళతో కాపురాలు. వాడు ఇంటికి వస్తాడా? ఎవరిని అడిగితే పట్టుకొని ఎరగకూడదుడా? ఎవరిని అడిగితే పట్టుకొని ఎరగబడుతున్నాడా?
ఎవడున్నా ఓయ్ ఇది ఎక్కువైంది అవి వండవే స్వామి స్వామి నీ పేరు చెప్పు స్వామి